Go and buy a piece of land. దేవుడు అన్నాడు వెళ్ళి ఒక స్థలాన్ని కొను. I said, but where will I get the money? దేవుని అడిగాను డబ్బు ఎక్కడి నుంచి వస్తుందయ్యా? He said, I will provide for you. దేవుడు అన్నాడు నేను నీకు ఇస్తాను. ఇప్పుడు రూపాయలు వేస్తున్నారు, తర్వాత డాలర్లు దొబ్బేస్తారు. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. God is telling me to buy a piece of land. Can you please show me a piece of land? అతని వద్దకు వెళ్ళి అడిగాను, దేవుడు నన్ను ఒక స్థలం కొనమంటున్నాడు, ఒక స్థలం ఏదైనా చూపించగలరా? So దేవ ఆకాశం దేవ మా మీద దృష్టిని చూపించి ఈ యొక్క స్థలాన్ని మీరు ప్రతిష్టపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ స్థలములో నీ చిత్తమైతే నాయన ఒక మంచి ప్రార్థనా స్థలంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. showed me the land. అతను నాకు ఒక స్థలాన్ని చూపించాడు. And I asked how much. He said 1.5 crores. అతను అడిగాను ఎంత ఖరీదవుతుందండి అంటే 1.5 కోటి రూపాయలు. 1.5 So he said, how will you pay? ఎలా డబ్బు చెల్లిస్తారు? I said, God told me he will give, so it should be okay. నేను అన్నాను దేవుడు ఇస్తానన్నాడు కాబట్టి డబ్బు వస్తుంది. He said, జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. go and empty your bank account. దేవుడు అన్నాడు వెళ్ళి నీ బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ చేసి పడే. I will provide for you. నేను ఇస్తాను నీకు. And I was amazed. I don't know where, but 1 crore rupees was there. ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు తెలియదండి. 1 కోటి రూపాయలు దేవుడు ఇచ్చాడు. చిటికలే ప్రతి నెల నాకు ఇన్కమ్ 50, 60, 70,000 అట్లా ఉంటుంది. ప్రతి నెల నాకు ఇన్కమ్ 50, 60, 70,000 అట్లా ఉంటుంది. అది నాకెందుకు చెప్తున్నారు? మీరే కదా సార్ నా ప్రాబ్లం ఏంటో చెప్పమన్నారు. అయితే 1 lakh ఉండాలని ప్రేయర్ చేయించుకున్నా. అన్న నా విశ్వాసాన్ని బట్టి ప్రేయర్ చేసిండు. ఎంతో మాట్లాడి అసలు ఎందుకు చేసాడు అనుకున్నాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఇప్పుడు నా ఇన్కమ్ 2 lakhs వస్తుంది. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. సంవత్సరం మొత్తం కష్టపడి సంపాదించాం, దానిలో 10వ వంతు దేవునికి ఇచ్చాం. సంవత్సరం మొత్తం కష్టపడి సంపాదించింది దేవుడు ఈసారి 6 నెలలకు తీసుకొస్తాడు. దేవుడు అంత సీన్ ఉందండి. స్తోత్రం కలుగును గాక. ఈసారి 2 వచ్చాయి, 2 6 నెలలు కాబట్టి సంవత్సరం రోజులు సంపాదించింది డబుల్ అయింది. అదేలాగా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? 6 నెలలు దాంట్లో నుంచి నీవు దశం భాగం తీసావు. దేవుడు ఈసారి 3 నెలల్లో నుంచి చెట్టు చేస్తాడు. దేవుడికి పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ. నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ బ్యాలెన్స్ బాగా తప్పింది. స్తోత్రం కలుగును గాక. అంటే ఇవ్వడం వల్ల నీకేమొస్తుంది? నీవిచ్చేది ఘోరంత అయితే దేవుడిని కొండం తెస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. అది ఇవ్వడం దేవునికి. అర్థమైందా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఎంతకైనా రాగలడు, ఎక్కడైనా వెళ్ళగలడు, నా కొరకు ఏమైనా ఇవ్వగలడు. ఎక్కడైనా వెళ్ళగలడు, నా కొరకు ఏమైనా ఇవ్వగలడు. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్ 2 చేతులు చెప్పండి. ఏంటది? హల్లెలూయా 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 హల్లెలూయా. కాని ఎక్కడైనా వెళ్ళగలడు, నా కొరకు ఏమైనా ఇవ్వగలడు. ఎక్కడైనా వెళ్ళగలడు, నా కొరకు ఏమైనా ఇవ్వగలడు. అయితే వెళ్ళి ఆయన కాళ్ళమిప్పుడు. నాకు పరలోకం ఇవ్వుటకు తను పాతాళం వెళ్ళాలని ఉన్నా. పరలోకం ఇవ్వుటకు తను పాతాళం వెళ్ళాలని ఉన్నా. నాకు పరలోకం ఇవ్వుటకు తను పాతాళం వెళ్ళాలని ఉన్నా. ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? ఎంతకైనా రాగలడు, నా కొరకు ఏమైనా ఇవ్వగలడు. ఎంతకైనా రాగలడు, నా కొరకు ఏమైనా చెయ్యగలడు. పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. ఎక్కడైనా 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 వెళ్ళగలడు, ఏమైనా చెయ్యగలడు. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ. దీంతో పళ్ళపోతున్నాను భయ. రామచంద్ర ప్రభు. ఆ రాత్రి వర్షాలకు కరెంటు స్తంభాలన్నీ కూలిపోయినాయి. తెల్లారు ఆదివారం నేను లేచాను, అంటే అటు నడుచుకుంటూ కొంచెం పోతున్నాను. అయన్నొద్దు, పాయింట్కి రా. పోతూ ఉండగానే అక్కడ కరెంటు వైరు నా ఛాతికి తాకింది. చూసుకోలే, కరెంటు వైరు మీద ఇట్లా పట్టుకున్నాను. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్,
గయా ఇక వదిలిపెట్టట్లేదు అది. జువ్వ్ నా సౌండ్ తో నన్ను మొత్తం లాగేసింది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. నాకు గుర్తుంది, మెదడు పని చేస్తుంది, కళ్ళు కనపడట్లేవు, మాట రాదు. చచ్చిపోయాను ఇంకా అంతే, చచ్చిపోయాను ఇంకా అంతే. చచ్చిపోమ్మా. కరెంటు వైర్ మీద ఇట్లా వేలాడుతూ చచ్చిపోయి ఉంటే ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఊరోళ్ళందరూ ఒక కర్రతోని కింద పడేసిండ్రు. పడేసి తాడు గట్టి గుంజుకొని పోయి ఊరు బయట పడేసి, వీని తొందరగా సమాజ్ చేయాలి, ఎక్కువసేపు ఉంటే వాసన వస్తాడు ఇదేంటి సార్ మటన్ కైమలా చేసి పెట్టాడు అని చెప్తే మా బంధువులందరికీ సైకిల్ మీద పోయి అందరు వార్త చెప్పేశారు. డబ్బులు కొట్టుకుంటా ఇక లేపండి అని మా పొలం దగ్గర ఒక స్థలం ఉంటే ఆడ సమాధి తీసి వచ్చిండ్రు. సరిపోయింది. పోతున్న క్షణంలో ఆ చెవిలో ఆ చిన్నప్పుడు నేర్చుకున్న పాట, మరణమును గెలిచే దేవుడు మరణాన్ని బంధించడానికి భూమి మీద పుట్టాడు అన్నప్పుడు చెప్పు. ఈ పెట్టెలో ఉన్న వ్యక్తిని అమాంతంగా లేచి కూర్చుంటే ప్రజలందరూ నన్ను పెట్టెనక్కడ పడేసి పరారైపో. మన మూర్తులు ఎవరైనా మన ఇష్టమైన దేవతలు గాని దేవుళ్ళు గాని ఎవరైనా కనపడ్డారంటే నేను అంటున్నా, నాన్న వాళ్ళు ఎవరు కనపడలేదు నాన్న. ఎవరికి చెప్తావయ్యా నీ సొల్లు కబుర్లు? కానీ చిన్నప్పుడు నేర్చుకున్న యేసయ్య పాట వినబడుతుంటే ప్రాణం వచ్చింది నాన్న. ఆపుకోలేకపోతున్నాను రా. 20 రూపీస్ దేవుని సందులో విత్తి వెళితే ఇంటికి వెళ్లి తలుపు తట్టి తలుపు తీసి లోపలికి వెళ్ళేసరికి 25,000 రూపీస్ మరి ఆవిడకి అకౌంట్ లోకి రావటం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ మైటీ మెరకల్ అనమాట. చూడండి, ఇక 20 రూపాయలు వేస్తే 25,000 వస్తున్నాయి. రాకపోతే మరి నీకు 20 రూపాయలు వేసాను, నాకేమి ఇంటికి వెళ్ళేటప్పటికి పైసా కూడా రాలేదు, కాబట్టి నిన్ను సీరేస్తాను నా కొడక అని ఎవరన్నా వచ్చాడు అనుకోండి, దానికి ఏం సమాధానం చెప్తాడు వీడు? ఏరా అబ్బాయి, ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవటం వాళ్ళ తప్పు కానీ మోసం చేయటం నా తప్పు ఎలా అవుతుంది? ఏదో బతుకు తెరువు కోసం చేస్తున్నావులేండి. వాచ్మెన్ పోస్ట్ వస్తే చాలు తండ్రి అని నేను ప్రార్థన చేసుకున్నాను, కానీ దేవుడు నాకు బ్యాంకులో ప్రొవిజనరీ ఆఫీసర్ గా ఉద్యోగం ఇచ్చాడు. కానీ దేవుడు నాకు బ్యాంకులో ప్రొవిజనరీ ఆఫీసర్ గా ఉద్యోగం ఇచ్చాడు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన గాక. అసలు మీకు ఇంక జబర్దస్త్ కామెడీ ప్రోగ్రామ్స్ ఏం అవసరం. అసలు ఈ మధ్య వచ్చిన కామెడీ ప్రోగ్రామ్స్ కూడా, ఈ మధ్య వచ్చిన కొన్ని కామెడీ సినిమాలు కూడా బాగా ఆడట్లేదంట. ఎందుకు ఇంతకు మించిన కామెడీ వాళ్ళు చూపించలేకపోతున్నారు సినిమాల్లో. ఎంత అద్భుతమైన కామెడీ పండించే ఆర్టిస్టులని ఎంత ఫ్రీగా చూసేస్తుంటే ఇంటర్నెట్లో, ఇంతకు మించిన కామెడీ సినిమాలు ఎక్కడ పండిస్తున్నారు వాళ్ళు చెప్పండి. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు సార్ ఓల్డ్ ముందా. ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా తోలు మందం వేధవని. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. వీళ్ళ వారాలు చాలానే ఉన్నాయి, అవన్నిటి మీద ముందు చాలా వీడియోలు చేశాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళ ఘోరాలు ఇంకా కావాలంటే నెక్స్ట్ పార్ట్ కావాలని కమెంట్ చేయండి. దెబ్బకి కమెంట్ బాక్స్ పగిలిపోవాలి. లాస్ట్ వీడియోకి చాలా సపోర్ట్ చేశారు, ఈ వీడియోకి కూడా అలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బై బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.